ఒక మంచి టీచర్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయులు చాలా చాలా విద్యాబుద్ధులు నేర్పిస్తుంటారు. తండ్రి తర్వాత గురువు స్థానం కదా. సో అటువంటి గురువు గురించి మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. తప్పకుండా ఏలూరులో జరిగింది ఈ ఘటన. చదువుకోవాల్సిన వయసులో వివిధ కారణాల వల్ల కొందరు పిల్లలు స్కూల్ కి దూరం అవుతూ ఉంటారు. అలాంటి డ్రాప్ అవుట్స్ ని కంట్రోల్ చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ టీచర్ కొత్త రూట్ ను ఎంచుకున్నారు. తన బైక్ ని స్కూల్ వాహనంగా మార్చేశారు. చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆ బైక్ పై పిల్లలను తీసుకొచ్చే వ్యక్తి ఆ పిల్లల బంధువో లేదా ఏదో ఒక పిల్లాడి తండ్రో కాదు. ఆయన ఒక టీచర్. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండల పరిషత్ స్కూల్లో పనిచేసే టీచర్. అతని పేరు సూర్యప్రకాష్. అనేక కారణాలతో చదువు మధ్యలో ఆపేసే పరిస్థితిలో ఉన్న పిల్లలను చూసి చెలించిపోయిన ఆ టీచర్ ఇలా రోజు తన బైక్ పైనే వారిని స్కూల్కు తీసుకొస్తున్నారు. సూర్యప్రకాష్ గతంలో నల్లారి వారి తోటలో పనిచేసేవారు. ఆ టైంలోనే కొందరు స్టూడెంట్స్ స్కూల్ ను మానేసే విషయాన్ని తెలుసుకున్నారు. అందులో కొందరు సరైన ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం లేక పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని తెలుసుకున్న ఆయన ఈ పికప్ డ్రాప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి స్కూల్స్కి వెళ్ళలేక బాధపడుతున్న వాళ్ళని నా బండి మీద 1-2 సార్లు రౌండ్స్ వేసి వాళ్ళని మార్నింగ్ తీసుకొచ్చి సాయంత్రం తీసుకెళ్ళి దింపడం జరుగుతుంది. మెయిన్ తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటూ ఈ 22 సంవత్సరాల్లో నేను గత పాఠశాలలో పనిచేసిన అన్ని చోట్ల కూడా రోజులు మాత్రం చాలా ఎక్కువగానే ఉండేది. ఈ టీచర్ అంకిత భావం చూసి విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ నమ్మకం పెరిగింది. తమ పిల్లలను ఎలాంటి భయం లేకుండా బడికి పంపిస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా పిల్లని సార్ సూర్యప్రకాష్ మాస్టర్ గారే తీసుకురావడం, అలాగే మార్నింగ్ ఉదయం 8 గంటలకు తీసుకెళ్లి ఈవినింగ్ 3:30-4 టైం కల్లా తీసుకొచ్చి అప్పచెప్తారు. పాఠాలు చెప్పిందే కాకుండా మా పిల్లల్ని చాలా భద్రతగా చూసుకుంటారు. టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పడమే కాదు, సమాజంలో మార్పు తెచ్చే శక్తి కూడా ఉంటుందని ప్రూవ్ చేశారు సూర్యప్రకాష్. ప్రభుత్వ స్కూళ్లను కాపాడుకోవడం, ఎట్ ది సేమ్ టైం నిరుపేద విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్న ఇలాంటి టీచర్లు ఎప్పుడూ రోల్ మోడల్ గా నిలుస్తూ ఉంటారు. జీతం కోసం కాదు, బాధ్యత కోసం పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారంటానికి ప్రత్యక్ష నిదర్శనం సూర్యప్రకాష్ మాస్టారు. విద్యకు దూరం అవుతున్న పిల్లలను మరలా విద్యకు దగ్గర చేసే ఇటువంటి ఉపాధ్యాయులే నిజమైన సమాజ నిర్మాతలు అంటున్నారు నర్సాపురం ప్రజలు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, నర్సాపురం నుండి. సో నిజంగా సూర్యప్రకాష్ మాస్టర్ మీకు హ్యాట్స్ ఆఫ్. నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతుంటారు, మనకు తెలుసు కదా, చూస్తుంటాం. చాలా కారణాలు ఉంటాయి. అటువంటి వాళ్ళని స్కూలుకు తీసుకెళ్లడం, తన సొంత బైక్ ఉపయోగించి తీసుకెళ్లడం అంటే నిజంగా చాలా గొప్ప విషయం. సో మిగిలిన టీచర్స్ కూడా, చాలా మంది టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ అందరికి కూడా మేము హ్యాట్స్ ఆఫ్ చేస్తున్నాం, సల్యూట్ చేస్తున్నాం. అతని పేరులోనే ఉంది సూర్యప్రకాష్ అని. అలాగే జీవితాల్లో, అంటే పిల్లల జీవితాల్లో ఆయన వెలుగును నింపుతున్నాడు అని చెప్పి కూడా. సో అంటే ఇటువంటివి చాలా మంది ఇన్స్పైరింగ్ తీసుకోవాలి. మీ చుట్టుపక్కల కూడా ఇవాళ చాలా మంది టీచర్స్ మన ఈ న్యూస్ చూస్తున్నప్పుడు, లేకపోతే మన షో చూస్తున్నప్పుడు, లేదంటే తర్వాత వాళ్ళ ఫోన్లలో చూసినప్పుడు కూడా ఇన్స్పైర్ కావాలి. ఇటువంటి న్యూస్ విన్నప్పుడు మనం కూడా ఈ రకంగా విద్యార్థులకు ఏదో రకంగా చేయాలనేటువంటి ఒక ఇన్స్పిరేషన్ రావాలని బిగ్ టీవీ కూడా కోరుకుంటుంది. మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే గుర్తించండి. మీరు గురువులుగా మీ బాధ్యత మరింత ముందుకు తీసుకెళ్ళండి, తెలుసుకుని మీరు దాని మీద ఫోకస్ చేయొచ్చు. రైట్, ఇక ఇప్పుడు నువ్వు ఒక రోల్ మోడల్